క్రిందటి నెల 'చావా' సినిమా విడుదలై సంచలనానికి కేంద్ర బిందువైంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కొన్ని వందల కోట్లయితే ఉత్తర భారతదేశంలో వసూలు చేసింది. మళ్ళీ ఇప్పుడు తెలుగులో కూడా విడుదల చేశారు. ఇక్కడ కూడా బాగానే నడుస్తోంది. అయితే ఇక్కడ అంతా బాగానే ఉంది కానీ మొన్న అక్కడ బుర్హాన్పూర్ అసిరిగడ్డకి సంబంధించినటువంటి అసిరిగడ్డ కోట దగ్గరలో జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి. అక్కడ దర్గాకి సమీపంలో జేసీబీతో మట్టి తీసి ఆ మట్టిని ఆ దగ్గరలో ఉన్నటువంటి పొలంలో పోశారు. అక్కడ మట్టి తవ్వే కూలీలు ఉంటారు కదా, ఆ కూలీలు ఆ మట్టిని ఎత్తుపోస్తున్నప్పుడు వాళ్ళకి కొన్ని నాణేలు దొరికాయి. ఆ నాణేలు పట్టుకుంటే అవి బంగారపు నాణేలు. ఆ బంగారపు నాణేలను కడిగి బాగా వేరే వాళ్ళకి చూపిస్తే ఇవి చాలా ఖరీదైనటువంటి నాణేల్లాగా ఉన్నాయని చరిత్రకారులు ఇంకెవరో చూపించి బంగారము పడతారు కదా, బంగారం మార్వడీస్, వాళ్ళకి చూపిస్తే ఇవి ఖరీదైనటువంటి నాణేలు, ఇవి ఇప్పటి కాలంలో కాదు అంటూ వాళ్ళు చెప్పారు. అవి కాస్త మరికొంతమంది దగ్గరికి వెళ్ళాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవి సాధారణమైనటువంటి నాణేలు కాదు, ఒక 300-400 సంవత్సరాల క్రితంవి, ఇవి మొఘలుల కాలం నాటి నాణేలు అంటూ ప్రచారం జరిగింది. అయితే 'చావా' సినిమాలో కూడా ఇక్కడ బుర్హాన్పూర్లో అసిరిగడ్డ కోట దగ్గర చాలా వరకు నాణేలు ఉన్నాయి, బంగారపు గనులు ఉన్నాయి, నిధులు ఉన్నాయి అంటూ ఒకరి నుంచి ఒకరికి చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఈ నాణేలు దొరకడంతో దానికి బలం చేకూరింది. ఇప్పుడు ఈ నాణేలు దొరకడం వల్ల మొత్తం ఉత్తర భారతదేశంలో అన్ని చోట్ల కూడా ఈ యొక్క ప్రచారం ఎక్కువైపోయింది. దాంతో రాత్రికి రాత్రి ఊళ్ళు ప్రతిరోజు ఊళ్ళు జనాలు వచ్చేస్తున్నారు. చాలామంది టార్చ్ లైట్లు పట్టుకొని వస్తున్నారు. ఎవరికి వారే గుంపులుగా ఏర్పడి తవ్వకాలు చేస్తున్నారు. పొలాలు అనకుండా, రోడ్లు అనకుండా తవ్వేస్తున్నారు. ఆ తవ్వేసినటువంటి, అంటే రోడ్లు కాదులేండి, ఈ పొలాల్ని, ఆ కోట చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్ని తవ్వుకుంటూ కొంతమంది అయితే దొరికాయి అంటున్నారు, కొంతమంది దొరకలేదు అంటున్నారు. మాకు దొరికాయి, ఒకటి అమ్ముకున్నాము, మాకు చాలా డబ్బులు వచ్చాయి అంటున్నారు. ఈ విధంగా అది ఫేక్ ప్రచారమో తెలియదు, నిజమో తెలియదు. మొత్తానికైతే ఆ ఊర్లో వచ్చేసి చాలామంది ఆ బుర్హాన్పూర్ వచ్చేసి తవ్వకాలు మొదలెట్టారు. దాంతో ఆ ఊరోళ్ళందరూ అయితే లబోదిబోం అంటున్నారు. ఎక్కడికక్కడ తవ్వకాలు చేస్తున్నారు, ఎవరెవరో వస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు బాగానే ఉంటుంది, రేపొద్దున మా పరిస్థితి ఏంటి, దొంగలు కూడా వీళ్ళ రూపంలో వచ్చి మళ్ళీ మా ఊర్ల మీద పడితే మా పరిస్థితి ఏంటి అంటూ పోలీసులకైతే ఇన్ఫామ్ చేశారు వాళ్ళు. ఇప్పటివరకు అయితే పోలీసులు ఎటువంటి కేసులు అయితే నమోదు చేయలేదు. ఇక పోలీసులు అయితే కట్టడికి ఇక బహుశా పూనుకోవచ్చేమో. ఎందుకంటే ఆ చుట్టుపక్కల కోట చుట్టూ తవ్వేస్తున్నారు ఇష్టం వచ్చినట్లుగా. 'చావా' సినిమా ప్రభావం అంత ఉంది అక్కడ ఇప్పుడు.